సార్ నా పేరు నేను D3 సార్. సన్న హనుమ, మాది వెంకటతండ జీపీ, రవీంద్రనగర్ కాలనీ. అయితే ఆ బొల్లిగుట్ట ఫ్యాక్టరీ పక్కనే నేను ఒక 10 ఎకరాలు కౌలు చేసేది సార్. రాజేశ్వరరావు అని రాజు డాక్టర్ అని అంటారు, ఆయన పొలమే కౌలు చేసేది. గత 4 సంవత్సరాల నుంచి చేసేది సార్. వ్యవసాయం చేస్తే పంటలు మాత్రం పండకపోయాయి సార్. దానివల్లనే ఇప్పుడు లీజుకు వదిలేసాం. ఎందుకంటే పంటని పొలానికి మనం లీజుకు తీసుకునేము. వ్యవసాయం చేస్తున్న భాగంలో పశువులు గుట్టలు కొట్టి పశువులు దొరకడం వల్ల మేము అక్కడే కట్టేసాయి సార్ మేత కోసం. పశువులు కూడా డెలివరీ టైంలో డైవర్షన్ అయిపోయింది సార్ పశువులు. ఎందుకంటే అప్పుడు అక్కడే కట్టేస్తుంది కాబట్టి మనం అంతా అబ్జర్వ్ చేయకుండా చేస్తే ఈ విధంగా పశువులకు మూగజీవాలకు బాగా ఇబ్బంది సార్. అక్కడ బ్లాస్టింగ్ చేసేటప్పుడు మాత్రం రాళ్ళు అనేది 500 మీటర్ల వరకు పడేది సార్. పొలాల మీద పడి బాగా డ్యామేజ్ కూడా అయింది. మేము మిల్లులో వాళ్ళ దగ్గర కూడా వెళ్ళినప్పుడు వాళ్ళు పెద్ద పట్టించుకునే పోయేది ఏదైనా ఉంటే పట్టున్నాయి సార్. ఇప్పుడు వాళ్ళు బ్లాస్టింగ్ నైట్ చేస్తున్నారు, డేలో చేయట్లేదు సార్. అదేవిధంగా మేము కూరగాయలు తీసుకొని నైట్ 11 నుంచి స్టార్ట్ అయింది సార్. కూరగాయలు తీసుకుపోయేటప్పుడు నైట్ మొత్తం ఫ్యాక్టరీ సార్ డస్ట్ బాగా రోడ్డు మీదకి వస్తుంది సార్. పోతుంటే మాకు కూడా చాలా ఆ టైంలో గొల్లిగుట్ట నుంచి భీమనపల్లి పోయేంత వరకు మొత్తం డస్ట్ కోట ఉంటుంది, ఆ చీకట్లోనే వెళ్ళిపోయింది సార్. ఎందుకంటే దానివల్ల చాలా మంది ప్రాబ్లం అవుతుంది కాబట్టి అక్కడ లీజ్ ఇవ్వకపోవడమే బెటర్ అని మేము కోరుకుంటున్నాం సార్. సరే ఇంకేమైనా ఉంటే గవర్నమెంట్ వాళ్ళకి మా వరకు అయితే ఫ్యాక్టరీ వల్ల అతిగా నష్టం జరుగుతుంది సార్. ఓకే, థ్యాంక్ యూ సార్.